బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆయనను ఏపీ క్యాడర్కు వెళ్లాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఉత్తర్వులను కొట్టివేసింది. రాష్ట్ర విభజన సమయంలో సోమేష్ కుమార్ను కేంద్రం ఏపీకి కేటాయించింది. కేంద్రం ఉత్తర్వులపై ఆయన క్యాట్ను ఆశ్రయించడంతో తెలంగాణలో కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేసింది. క్యాట్ ఉత్తర్వులతో అప్పటి నుంచి సోమేష్ తెలంగాణలోనే కొనసాగుతున్నారు. అయితే సోమేష్ కుమార్ విషయంలో క్యాట్ ఉత్తర్వులు కొట్టివేయాలని కేంద్రం 2017లో హైకోర్టుకు వెళ్ళింది. క్యాట్ ఉత్తర్వులను కొట్టివేస్తూ సీజే జస్టిస్ ఉజ్జల్ బయాన్, జస్టిస్ నందాతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పు 3 వారాల పాటు అమలు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలంటూ సోమేష్ కుమార్ తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ధర్మాసనం అందుకు నిరాకరించింది. సర్టిఫైడ్ ఆర్డర్ కాపీ అందగానే ఏపీ క్యాడర్కు వెళ్లాలని హైకోర్టు ఆదేశించింది. సోమేష్ కుమార్ను తెలంగాణ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం అంగీకారంతో డిప్యూటేషన్పై రప్పించుకోవాలని అప్పట్లో కేంద్రం సూచించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సోమేష్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తుంది సమాచారం. ఇక సీఎస్ సోమేష్ కుమార్ విషయంలో హైకోర్టు తీర్పును టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వాగతించారు. బీహార్ ముఠాకు సోమేష్ లీడర్ అని, అనర్హుడైన ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలని అన్నారు. ఇప్పటి వరకు సోమేష్ కుమార్ సీఎస్ హోదాలో తీసుకున్న నిర్ణయాలు సమీక్షించి వాటిపై సీబీఐ విచారణ చేపట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమేష్ కుమార్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రద్దు చేయాలన్నారు. ధరణిలో లోపాల కారణంగా చనిపోయిన రైతుల గోస సోమేష్కు తాకిందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రాంతం ఐఏఎస్లకు ఇప్పటికైనా ప్రాధాన్యం ఇవ్వాలని రేవంత్ సూచించారు. ఎందుకు అనంటే చంద్రశేఖరరావు గారు ఆయనకు అర్హత లేకపోయినా ఆయన చీఫ్ సెక్రటరీగా నియమించండు కాబట్టి గురుదక్షిణ చెల్లించుకుంటున్నాడు సిఎస్ గారు. ఆయన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన క్యాడర్ ఆఫీసర్ 8 సంవత్సరాలు ఉద్యోగాన్ని వదిలేసి రాజీనామా చేసి ఇతర దేశాలకు వెళ్ళిపోయాడు. ఆ 8 సంవత్సరాలు ఆయన సర్వీసును తొలగిస్తే ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా కూడా అర్హత లేదు. సోమేష్ కుమార్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా కూడా అర్హత లేని వ్యక్తిని ఈ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా చంద్రశేఖరరావు గారు నియమించిండు కాబట్టి, తనకు అప్పనంగా అధికారాన్ని కట్టపెట్టిండు కాబట్టి అతను ప్రజలకు లాయల్గా ఉండకుండా చంద్రశేఖరరావు గారికి లాయల్గా ఉండాలి, విశ్వాసపాత్రుడిగా ఉండాలి ప్రయత్నం చేస్తుండు. సిఎస్ తప్పించుకుంటున్నాడు. ఎందుకు అనంటే చంద్రశేఖరరావు గారు ఆయనకు అర్హత లేకపోయినా ఆయన చీఫ్ సెక్రటరీగా నియమించండు కాబట్టి గురుదక్షిణ చెల్లించుకుంటున్నాడు సిఎస్ గారు. ఆయన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన క్యాడర్ ఆఫీసర్ 8 సంవత్సరాలు ఉద్యోగాన్ని వదిలేసి రాజీనామా చేసి ఇతర దేశాలకు వెళ్ళిపోయాడు. ఆ 8 సంవత్సరాలు ఆయన సర్వీసును తొలగిస్తే ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా కూడా అర్హత లేదు. సోమేష్ కుమార్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా కూడా అర్హత లేని వ్యక్తిని ఈ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా చంద్రశేఖరరావు గారు నియమించిండు కాబట్టి, తనకు అప్పనంగా అధికారాన్ని కట్టబెట్టిండు కాబట్టి అతను ప్రజలకు లాయల్గా ఉండకుండా చంద్రశేఖరరావు గారికి లాయల్గా ఉండాలి, విశ్వాసపాత్రుడిగా ఉండాలనే ప్రయత్నం సిఎస్ తప్పించుకుంటున్నాడు. ఎందుకు అనంటే చంద్రశేఖరరావు గారు ఆయనకు అర్హత లేకపోయినా ఆయన చీఫ్ సెక్రటరీగా నియమించండు కాబట్టి గురుదక్షిణ చెల్లించుకుంటున్నాడు సిఎస్ గారు. ఆయన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన క్యాడర్ ఆఫీసర్ 8 సంవత్సరాలు ఉద్యోగాన్ని వదిలేసి రాజీనామా చేసి ఇతర దేశాలకు వెళ్ళిపోయాడు. ఆ 8 సంవత్సరాలు ఆయన సర్వీసును తొలగిస్తే ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా కూడా